కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఏవైనా కష్ట నష్టాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయా అండి? ఇక్కడ రెండు గ్రహాలు సహకరిస్తున్నాయి. భాగ్యస్థానంలో శుక్రగ్రహ యోగం, అలాగే షష్ఠంలో శని యోగం. ఈ రెండు చాలా వరకు మేలు చేసే విధంగా ఉన్నాయి. సౌభాగ్య యోగం ఉన్నది. పెద్దల ఆశీర్వచనంతో పనులు పూర్తి చేస్తారు. చంచల స్వభావాన్ని వీడాలి. ముఖ్యమైన పనుల్లో స్పష్టత లోపించకుండా ముందుగానే జాగ్రత్త పడండి. అవగాహనతో మాట్లాడండి. నిందారోపణలు చేసేవారు ఉన్నారు, వారితో తగాదా పడకుండా మన పని మనం చేసుకోవటం ఉత్తమం. సమాజంలో మంచి గుర్తింపుకై పనిచేయండి. అవసరాలకు ఆర్థిక సహాయం త్వరగా అందుతుంది. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఖర్చుల్ని నియంత్రించడం చాలా మంచిది. శుభకార్యాలు జరుగుతాయి. నలుగురితో సత్సంబంధాలు చక్కగా ఏర్పడతాయి. మంచి పేరు తెచ్చుకుంటారు. క్రమంగా శుభకాలం పెరుగుతుంది. ఆరోగ్యం క్షీణించకుండా ఆరోగ్య పరిరక్షణపై శ్రద్ధ పెట్టండి. కర్కాటక రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? ఆదిత్య హృదయం చదువుకోవటం ఉత్తమం. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శిస్తే మంచిదంటారు? ప్రత్యక్ష సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారం చేయటం సర్వోత్తమం. కర్కాటక రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? అష్టమ రవిదోషం ఉన్నది కాబట్టి గోధుమలు దానం చేస్తే మేలు కలుగుతుంది.